హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు. మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా హెల్ప్ అవుతుంది. వీడియో అనేది చాలా మందికి సజెస్ట్ అవుతుంది. మనం ఇంట్లో కామన్గా ఇలాంటి ఎండు కొబ్బరి అయితే ఉంటుంది కదా, పూజలకి వ్రతాలు అప్పుడైతే వాడుకుంటూ ఉంటాము. మనం వాడుకున్న తర్వాత మనం ఇంట్లో స్టోర్ చేసుకోవాలి అంటే ఎక్కువ రోజులు ఇలానే తెల్లగా ఉండాలి, కలర్ మారకుండా ఉండాలి, స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా మనము స్టోర్ చేయడానికి ముందు దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసి స్టోర్ కనుక చేసాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనం కర్రీస్లో వేసినా కూడా స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. ఈవెన్ గాలి తగిలినా సరే ఇలా ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల మనకి స్మెల్ అనేది రాకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం పిండి జల్లించుకునేటప్పుడు ఇలా కింద పేపర్ కానీ ప్లేట్ కానీ ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా. ఇలా జల్లించుకునేటప్పుడు ఏంటి అంటే పిండికి గాలి తగలడం వల్ల కానీ నార్మల్గా కానీ ఇలా ఫ్లోర్ పైన అంతా కూడా పడిపోతూ ఉంటుంది. సో మనకి అలా పడిపోకుండా మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి. ఒక గ్లాస్లో కొంచెం పిండిని తీసుకొని ఇలా మెల్లగా కనుక రబ్ చేసామో అనుకోండి, పిండి అంతా కూడా కిందికి వచ్చేస్తుంది. మనం కింద పడుతుందన్న టెన్షన్ ఉండదు, మళ్ళీ క్లీన్ చేయాల్సిన టెన్షన్ అయితే ఉండదు. మన క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం పెద్ద గ్లాస్లో వేసుకొనైనా కూడా ఇలా ఈజీగా పిండిని అయితే జల్లించుకోవచ్చు. ఈ విధంగా కనుక పిండిని జల్లించుకున్నాము అనుకోండి, ఎన్ని కేజీల పిండి అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ మనం క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. పిండి అంతా కూడా ఇలా పెద్ద ప్లేట్ కనుక పెట్టుకున్నాము అనుకోండి, ఒకే దగ్గర పడుతుంది. సో మన పని అయితే చాలా ఈజీ అయిపోతుంది. ఇలాంటి టైం సేవింగ్ టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేయకపోతే ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. ప్రతి టిప్ కూడా మీకైతే యూజ్ అవుతుంది. తప్పకుండానైతే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ప్రతి కర్రీలో కూడా కామన్గా ధనియాల పొడిని అయితే వేస్తూ ఉంటాం కదా. ఇలా ధనియాల పొడి వేసినప్పుడు ఏంటి అంటే కొన్ని డేస్ తర్వాత గాలి తగిలినా సరే, వర్షాకాలంలోనైనా చలికాలంలోనైనా తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది. అలా పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో కొంచెం సాల్ట్ అనేది మిక్స్ చేసేసి మనం డబ్బాలో వేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే గాలి తగిలినా సరే పురుగు అయితే పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ మనం కర్రీస్లో ఇలా ధనియాల పొడి వేసుకున్నప్పుడు ఆల్రెడీ ఇందులో సాల్ట్ అనేది మిక్స్ చేసి పెట్టాం కాబట్టి కర్రీస్లో వేసుకునేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే ఇలా ఆల్రెడీ సాల్ట్ అనేది మిక్స్ అయింది కాబట్టి. సో మళ్ళీ మనం డబల్ కనుక వేసాము అనుకోండి, ఉప్పు అనేది ఎక్కువైపోయి టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది కర్రీ కూడా. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మన బట్టల మీద ఆయిల్ మరకలు కానీ నెయ్యి మరకలు కానీ పడ్డాయి అనుకోండి, వాటిని మనం సోప్తో కానీ లిక్విడ్తో కానీ వాష్ చేసాము అనుకోండి, ఆ సోపు మరక ఇంకా ఎక్కువ అయిపోతుంది. మనం ఎన్ని వాటర్ పెట్టు ఎంతసేపు రుద్దినా సరే ఆ మరకలు అయితే పోకుండా ఉంటాయి. ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఇంట్లో ఒకవేళ టాల్కమ్ పౌడర్ ఉంటే టాల్కమ్ పౌడర్ వేసి ఒక 20 మినిట్స్ అలానే వదిలేస్తే ఈజీగా వదిలిపోతుంది. ఒకవేళ టాల్కమ్ పౌడర్ లేకపోతే చాక్ పీస్లు ఉంటాయి కదా, ఇలా పడ్డ ప్లేస్లో చాక్ పీస్తో ఇలా గట్టిగా కనుక రబ్ చేసాము అనుకోండి, ఆయిల్ అంతా కూడా ఈ చాక్ పీస్ పీల్చేస్తుంది, మరకలు అయితే కనిపించకుండా పోతాయి. నెక్స్ట్ టిప్, అందరి ఇళ్లలో కూడా ఇలాంటి వుడెన్ అయితే ఐటమ్స్ ఉంటూ ఉంటాయి కదా. అంటే చపాతీ కర్ర కానీ చపాతీ కోల కానీ మనం చపాతీ చేయడానికి మెయిన్గా ఈ రెండింటిని అయితే కంపల్సరీ వాడుతూ ఉంటాం కదా. సో ఇవి కొన్ని డేస్ వాడిన తర్వాత మొత్తం కూడా పగుళ్ళు అనేది వచ్చేస్తూ ఉంటాయి. క్రాక్స్ అనేది రావడం వల్ల మనకి తొందరగా విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మనం ఎక్కువ రోజులు క్లీన్ చేయకపోయినా కూడా వాటికి బ్యాక్టీరియా ఫంగస్ అనేది కూడా ఫామ్ అయిపోతుంది. సో మనం ఎప్పుడైనా వాటర్తో క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఎవ్రీ 15-20 డేస్కి ఒకసారి ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసి ఒక 20 మినిట్స్ ఎండలో పెట్టి తర్వాత ఇంట్లో కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి, క్రాక్స్ అంటే పగుళ్ళు అయితే రాకుండా ఉంటాయి. దానిపైన ఉండే బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా మనం ఎండలో పెట్టడం వల్ల చనిపోతుంది. సో మనకి దీంతో చేసుకున్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఇలా ఊరగాయనైతే పెట్టుకుంటూ ఉంటాం. మెయిన్గా మామిడికాయ పచ్చడి అయితే అందరూ కూడా ఇయర్కి సరిపడా ఒకేసారి తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు కొన్నిసార్లు మిస్టేక్లో సాల్ట్ అనేది ఎక్కువ అయింది అనుకోండి, ఆ చట్నీ అయితే తినడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అలాంటప్పుడు ఏంటి అంటే మనకి సాల్ట్ అనేది అడ్జస్ట్ అవ్వాలి అంటే ఒక 2 బొగ్గుల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. తడి లేకుండా కాటన్ క్లాత్తో తుడుచుకొని నైట్ పడుకునే ముందు ఇలా డబ్బాలో వేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కనుక ఆ బొగ్గుని రిమూవ్ చేసాము అనుకోండి, అందులో ఉండే ఎక్సెస్ సాల్ట్ అంతా కూడా బొగ్గు అనేది పీల్చేస్తుంది. సో దానివల్ల అందులో ఉండే ఉప్పు అంతా కూడా బొగ్గు అనేది పీల్చేయడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ రిమూవ్ చేసిన తర్వాత మొత్తం కూడా కలిపి ఒకసారి కనుక తిన్నామనుకోండి,
ఉప్పు అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఆ ఎక్సెస్ ఉప్పు అంతా కూడా బొగ్గు అనేది పీల్చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది సెట్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఉప్పు ఎక్కువైనా సరే పచ్చడి అనేది తినడానికి వీలుగా ఉంటుంది. సో టిప్, వర్షాకాలంలో ఇంట్లో ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది. మెయిన్గా బట్టలు అనేది ఆరకపోవడం వల్ల బట్టల నుండి ముక్క వాసన వచ్చి మనం ఇంట్లో ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా సరే ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది కదా. అలా స్మెల్ పోవడానికి ఏంటి అంటే చాలామంది రూమ్ ఫ్రెషనర్స్ అలా వాడుతూ ఉంటారు. మనకి ఎలాంటి రూమ్ ఫ్రెషనర్ అనేది అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ఇన్స్టెంట్గా కనుక చేసుకున్నాము అనుకోండి, రూమ్ ఫ్రెషనర్ కన్నా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా కొంచెం కాటన్ అయితే తీసుకోవాలి. అందులోనే మనం ఇంట్లో యూస్ చేసే కంఫర్ట్ ఉంటుంది కదా, ఆ కంఫర్ట్ని అయితే తీసుకొని ఇలా కాటన్ మధ్యలో వేసుకోవాలి. తర్వాత దీన్ని హాల్లో, కిచెన్లో మనకి ఏ రూమ్లోనైతే స్మెల్ వస్తుంది అనుకుంటున్నామో ఆ రూమ్లో ఈ బౌల్ని కనుక పెట్టాము అనుకోండి, ఈ కంఫర్ట్ స్మెల్ అనేది రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో కావాలి అంటే ఇందులో కర్పూరంని కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చ కర్పూరమైన, నార్మల్ మనకి పూజకి యూస్ చేసే కర్పూరమైన వాడుకోవచ్చు. దానివల్ల మనకి స్మెల్ అనేది చాలా ఈజీగా పోతుంది. టిప్, ఎప్పుడైనా సరే మనం ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటి ఫ్లాస్క్ని అయితే వాడుతూ ఉంటాము. ఎందుకంటే పిల్లలకి పాలు తీసుకెళ్ళడానికి కానీ, లేదు అంటే మనకి టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే కంపల్సరీ ఇలా ఫ్లాస్క్లో టీ వేడి చేసుకొని అయితే పోతూ ఉంటారు కదా. సో ఇలా ఫ్లాస్క్ మనం వాష్ చేసి కొన్ని డేస్ వాడకుండా పక్కన పెట్టేసాము అనుకోండి, ఫ్లాస్క్ నుండి ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ మనం ఎంత వాష్ చేసినా కూడా పోదు. అలాంటి స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం వాష్ చేసి తడి అంతా పోయిన తర్వాత అందులో ఒక 2-3 యాలకులు వేసి కనుక మూత పెట్టాము అనుకోండి, మనకి ఎలాంటి స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టైం మనం వాడుకోవాలి అనుకున్నప్పుడు యాలకులను రిమూవ్ చేసేసి జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసి కనుక మనం ఫ్లాస్క్ని వాడుకున్నాము అనుకోండి, అందులో నుండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. మనం రుద్ది కడగాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా యాలకులు వేసి కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, అందరి ఇళ్ళల్లో కూడా కామన్గా నైట్ అయితే చపాతీ అయితే ఎక్కువగా తింటూ ఉంటారు కదా. మనం చపాతీ చేసుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ఇలాంటి ఆశీర్వాద్ పిండిని అయితే వాడుతూ ఉంటాము. సో మనం ఎప్పుడైనా సరే కేజీ, 2 kgs ఆర్ 5 kgs ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము. మనం వన్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టగానే కొంచెం గాలి తగిలినా సరే మొత్తం కూడా పురుగు అనేది వచ్చేస్తుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ డబ్బా కనుక మనకు అవైలబుల్గా లేదు అనుకోండి, ప్యాకెట్లోనే ఇలా ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసి మనం ఇలా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అయితే పట్టకుండా ఉంటుంది, కలర్ మారకుండా ఉంటుంది, టేస్ట్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఈవెన్ 5 kg ప్యాకెట్నైనా సరే కొంచెం మాత్రమే కట్ చేసుకోవాలి. మనం ఎక్కువ కట్ చేసాము అనుకోండి, అందులోకి మొత్తం కూడా గాలి అనేది పోతుంది. సో దానివల్ల పిండి టేస్ట్ మారిపోతుంది, పురుగు అనేది పడుతుంది. మనం ఎక్కువ రోజులు కూడా దాన్ని యూస్ చేసుకోలేము. ఎందుకంటే మనకి గాలి అనేది తగలడం వల్ల కలర్ అనేది కూడా మారిపోతుంది, కాబట్టి టేస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా, లేదంటే చాలామంది ఫ్రైడే, సండే ఇంట్లోనైతే ధూపం వేస్తూ ఉంటారు కదా. ఇలా ధూపం వేసినప్పుడు ఇలా బొగ్గుల పైన ఏంటి అంటే మనం కొంచెం కర్పూరం వేసి కనుక వెలిగించాము అనుకోండి, బొగ్గులు అనేది చాలా మంచిగా వెలుగుతాయి. చాలామంది కిరోసిన్ వాడేవారు ప్రీవియస్గా, ఇప్పుడైతే ఎక్కడ కూడా దొరకట్లేదు కదా. సో మనకి ఎలాంటి ఆయిల్ వాడాల్సిన అవసరం లేకుండా ఒక్క 2-3 కర్పూరం వేసి కనుక వెలిగించాము అనుకోండి, బొగ్గులు అనేది చాలా మంచిగా వెలుగుతాయి. మనకి కొంచెం బొగ్గులు అనేది మంచిగా అంటుకున్న తర్వాత అందులో మనం ధూపం కనుక వేసి ఇల్లంతా పొగ కనుక వేసాము అనుకోండి, మంచి పొగ అనేది వస్తుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం ఇంట్లో కిచెన్ కౌంటర్ టాప్ పైన కానీ, ఫ్లోర్ పైన కానీ ఆయిల్ కానీ, ఆయిల్ మరకలు కానీ పడ్డా దానిని మనం సోప్తో కానీ, లేదు అంటే కాటన్ క్లాత్తో కానీ, స్క్రబ్బర్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి, ఆ ప్లేస్ అంతా కూడా జిడ్డు అయిపోతుంది. అలా క్లీన్ చేయాల్సకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఇలా మనకి పడ్డ ప్లేస్లో మనం ఏదైనా గోధుమ పిండిని, బియ్య పిండిని, మైదా పిండిని, ఏ పిండినైనా వేసుకోవచ్చు. నేనైతే మైదా పిండిని యూస్ చేస్తున్నాను. ఇలా పిండిని వేసి ఇలా ఒక్కసారి గట్టిగా రబ్ చేసాము అనుకోండి, ఆ పిండి ఆయిల్ అంతా కూడా పీల్చేస్తుంది. సో మనం ఎలాంటి సోప్ పెట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ పిండితో కనుక గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి, మనకి పడ్డ ప్లేస్ అనేది చాలా నీట్గా అయిపోతుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అసలు ఆయిల్ పడ్డట్టు కూడా కనిపించట్లేదు. సో జస్ట్ ఆ పిండి అంతా కూడా పీల్చేస్తుంది. తర్వాత టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనకి కౌంటర్ టాప్ అనేది చాలా నీట్గా అవుతుంది. ఈవెన్ టైల్స్ మీద పడ్డా కూడా ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనకి ఎలాంటి సోప్ అండ్ లిక్విడ్ అనేది అవసరం ఉండదు. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే ఇలాంటి గ్లాస్ జార్స్ వాడినప్పుడు ఏంటి అంటే మనకి పచ్చడి కానీ, అల్లం పేస్ట్ కానీ పెట్టినప్పుడు ఆ స్మెల్ అయితే మనం ఎంత వాష్ చేసినా కూడా పోవు. ఆ స్మెల్ ఈజీగా పోవాలి అంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ బియ్యం కడిగిన నీళ్ళనే ఆ గ్లాస్ జార్లో వేసేసి నైట్ అంతా వేసి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక క్లీన్ చేసాము అనుకోండి, ఆ స్మెల్ అంతా కూడా ఈ బియ్యం కడిగిన వాటర్ అనేది పీల్చేస్తాయి. తర్వాత నార్మల్ వాటర్తో ఒక్కసారి వాష్ చేసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనకి ఎలాంటి స్మెల్ అనేది రాదు. ఎలాంటి పచ్చడి స్మెల్ అయినా సరే, అల్లం పేస్ట్ స్మెల్ అయినా సరే, ఇంకా ఏదైనా పొడులు కనుక స్టోర్ చేసినప్పుడు అవి కూడా కొన్నిసార్లు స్మెల్ అయితే వస్తూ ఉంటాయి కదా,
ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయినా కూడా ఈజీగా పోతుంది. నెక్స్ట్ టైం మనం పికిల్స్ ఏదైనా కూడా మంచిగానైతే స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం పూజకి ఎక్కువగా ఇలా పసుపు కుంకుమని అయితే వాడుతూ ఉంటాము. మెయిన్గా కుంకుమని ఎక్కువ క్వాంటిటీలో వాడుతూ ఉంటాం కదా. ఇలా కుంకుమ అనేది ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఒక 4-5 కర్పూరం బిళ్ళలు వేసి కనుక మూత పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ అయినా సరే కుంకుమ అనేది కలర్ మారకుండా ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది, చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది. ఈవెన్ మనం పెట్టుకున్నప్పుడు కూడా రాలిపోకుండా చాలా సేపటి వరకు అలానే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ప్రతి ఒక్కరు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కువగా ఫ్రిడ్జ్లో ఐస్ అనేది గడ్డ కడుతూ ఉంటుంది. కొంతమంది ఫ్రిడ్జ్లో కుప్పలుగా ఉంటుంది. సో దానివల్ల మనకి కరెంటు బిల్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. మనం అలానే ఆఫ్ చేసాము అనుకోండి, ఫ్రిడ్జ్ అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో మనకి అలా స్మెల్ రాకుండా ఉండాలి, నార్మల్గా ఐస్ అనేది గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఇలా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని అందులో కొంచెం రా సాల్ట్, గల్లుప్పు ఉంటుంది కదా, ఆ గల్లుప్పు అనేది వేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని రోజులైనా సరే ఫ్రిడ్జ్లో ఐస్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇలా గడ్డ కట్టకుండా ఉండడం వల్ల మనకి కరెంటు బిల్ అనేది కూడా చాలా తక్కువగా వస్తుంది. మనం ఎవ్రీ 20 డేస్కి ఒకసారి దీన్ని కనుక చేసుకున్నాము అనుకోండి, మనకి ఫ్రిడ్జ్లో ఐస్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి.